జగిత్యాల జిల్లాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున రైతులు పాస్ బుక్లు, రేషన్ కార్డులతో ధర్నాకి తరలివచ్చారు. గత సర్కారులో ఎలాంటి గోసా లేదని ఇప్పుడు ఇదేం కష్టమని వాపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలని వేడుకుంటున్న రైతులతో మా జగిత్యాల జిల్లా ప్రతినిధి సందీప్ రావు మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయి రుణమాఫీ కాలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్నాకు అనేక మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి కూడా రైతులు తరలివచ్చారు. రైతులు మనతో పట్టున్నారు. ఏంటి పాస్బుక్ పట్టుకొచ్చారు? ఏమైంది? అది రుణమాఫీ కాలేదు సార్. ఎవరు ఇదే జగిత్యాల జిల్లానే మా 53,000 రుణమాఫీ ఉంది. ఆ రుణమాఫీ 53,000 కాలేదు సార్. 2 లక్షల దాకా రుణమాఫీ అంటున్నాడు. మరి ఇప్పటికి కూడా అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 33,000 ఉంటే అప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు గిన్ని రోజుల ఇప్పటికి నాకు 53,000 రుణమాఫీ కాలేదు సార్. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, ఇటు వీళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి పోతే ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లంలు వచ్చినాయి సార్. వాళ్ళు ఇచ్చేటప్పుడు అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం ఉండగా ఎట్లా ఇచ్చిర్రు? ఇప్పుడేమో ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అంటారు. మరి ఇది ఎక్కడి న్యాయం సార్? నేను 2 లక్షల బాకీ ఉన్నా. ఇప్పటి 15 తీసుకుంటే అడ్డీ కట్టుకుంటూ పోతున్నా. రైతులకు 2 లక్షలు మాపైన ఫస్ట్ సంతకం పెడతాను, ఇప్పటి వరకు పెట్టలేదు. 2 లక్షలు తక్షణమే రుణమాఫీ చేయాలి. లేకపోతే మాత్రం మరిగా రైతులు మరి దారుణంగా దిగుతారు. ఇక దయచేసి చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ రైతు కొడుకులకు అందరికీ రుణమాఫీ చేసి అందరిని ఆదుకోవాలి. వెంటనే నువ్వు చెప్పిన ప్రకారం రైతు బంధు కూడా వేయాలి. రైతులను తక్షణమే ఆదుకోవాలి. లేకపోతే మాత్రం రైతులు తిరగబడితే దేశాన్ని కింద మీద చేసి పెడతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఏమైంది మరి? మాది క్రాప్ లోన్ మాఫీ కాలేదు. 38,000 ఫస్ట్ పెడితేనే ఎత్తన అన్నాడు, వేయలేదు. ఇక వేయకపోతే అంటే కలెక్టర్ ఆఫీస్లో అవి ఇచ్చిరమ్మని అంటే అవి కాగితాలు కూడా ఇచ్చినాం. ఇంకా కూడా మాఫీ కాలేదు. ఇప్పుడు కూడా బ్యాంకుకి పోయి వచ్చిన కాలేదు. ఒక అది రెన్యువల్ చేసుకోమని చెప్తుండ్రు. ఇవరి దాకా ఆడనే ఉండి వచ్చినాం. చెప్పుడు ఒరుడు అది అన్ని ఫోన్లల్లో అట్లా ఇట్లా చెప్తాండు. ఆ పింఛన్ కూడా సరిగా ఎత్తలేడు. పింఛన్ 4,000 ఎత్తనన్నాడు, వేయని లేదు. వీడికి ఒక నెలని తప్పించి నెల పింఛన్ ఎత్తుండు. నా పేరు ఆదిరెడ్డి. రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ చేయలేదు. ఫస్ట్ విడతల బ్యాంకులోకి అయినాం, రుణమాఫీ కాలేదు. సెకండ్ విడతల రుణమాఫీ అవుతా అన్నారు, సెకండ్ విడతల కాలేదు. థర్డ్ విడతల పోయినాం, థర్డ్ విడతల చేయలేదు. అయిన తర్వాత ఇప్పుడు అంటుండు మీకు భార్య పేరు ఉంది, నీ పేరు ఉంది, 2 మాఫీ కావు అని మాట్లాడుతారు. కలెక్టర్ ఆఫీస్కి పోమన్నారు, కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాం దరఖాస్తు. మండల ఆఫీస్లోకి అయినాం, మండల ఆఫీస్ ఇచ్చినాం. ఇంకెక్కడికి పోడు మరి మేము చేస్తామని చేస్తలేరు. అందరికీ చేస్తామంటారు. యాక్చువల్ అంటుండు రుణమాఫీ ఏది అరువులు ఓలు అవుతారు. అరువులు అసలు ఓలు అరువులు గారు చెప్పాలి కదా. మరి బ్యాంకులో లైన్ కట్టి వస్తున్నాం. ఇప్పటికి మాఫీ అయిన అన్న నుంచి వెళ్ళి పచ్చారపోతున్నాం, వస్తున్నాం. పని చేసుకుంటూ బంద్ అవుతుంది, బ్యాంకులో చూడు తిరుగుడు అవుతుంది. మాది వాళ్ళు వేస్తే మేము ఇవ్వమంటారు బ్యాంకు వాళ్ళు. 2 లక్షల రూపాయలు ఉంటే ఇవరకు రుణమాఫీ కాలేదు. కలెక్టర్ ఆఫీస్కి పోతేనేమో అగ్రికల్చర్ ఆఫీస్కి కొమ్మంటారు, అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే మండల ఆఫీస్కి అంటారు. ఇదే చుట్టూ తిరుగుడు అవుతుంది. కానీ ఇంతవరకు ఒక రూపాయి ఏకతాటిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు. నేను కూడా గల్లలు వేసుకొని ఎగిరేసుకుంటే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగిన ఓట్లు వేయించినాం. కానీ ఇంత అన్యాయం చేస్తారని ఇవరకు అనుకోలే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ప్రతి ఒక్కళ్ళకు న్యాయం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చింది ఇవరకు జరిగిన న్యాయం అనేంటూ లేదు. వాళ్ళే లబ్ధి పొందుతారు. కానీ రుణమాఫీ చేసినామని 31,000 కోట్లు విడుదల చేసినామని టీవీల ముందు ఉండి గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఇవరకు చేసిందేం లేదు. అంతా శూన్యమే. ప్రజలలో కష్టం తెలుస్తుంది, రైతుల కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. విలేజ్లకు వచ్చి ఒకసారి అడిగి చూడండి, ఎవరెవరికి మాపైంది ఎవరెవరికి కాలేదు అనేది తెలుస్తుంది. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో చూస్తలేరు. మీరు అక్కడక్కడ నాయకుల తరపున చూసుకొని మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటారు, రుణమాపైందని చెప్పుకుంటారు గొప్పలు తప్ప మీరు రైతుల బాధలు ఏందనేది తెలుసుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాం, రైతుల గురించి ఆలోచించి ఇప్పటికైనా రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. రైట్. మొత్తంగా ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. తక్షణమే రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఏ విధంగా మాఫీ చేస్తామని చెప్పిందో, ఏ విధంగా డబ్బా కొట్టిందో అని స్వచ్ఛందంగా రైతులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛంగా తరలివచ్చి ఆధార్ కార్డుతో పాటు పాస్బుక్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి బ్యాంకు వద్దకు వెళ్తే వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్ళమని చెప్తున్నారు. అక్కడి నుంచి బ్యాంకుకి వెళ్తే కలెక్టర్ వద్దకు అని చెప్తున్నారు. మరి నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే కలవమంటారా అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా
రైతన్నల నిరసనలు కొనసాగబోతున్నాయి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.